ఈ పేరెంట్స్ పెద్ద తలకాయ నొప్పిరా నాయన. చెప్పిన పని చేసినా కొడతారు, చేయకపోయినా కొడతారు. మా అమ్మ నాయనతో ఏగలేకపోతున్నారు నాయన. ఎప్పుడు మారుతారో ఏమో. చినిగిపోయిన 2000 కాగితమైనా మారదేమో. మా అమ్మ నాయన మారరు. నొప్పులు నాయన, ఎంత నొప్పులు. చూడు మా అమ్మ మోకాలు పోయింది. ఈడేంది రేయుడు యాపుద్దేగని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కొడుకు కాదు, ఇప్పుడు సడన్ గా ఒకడే కూర్చొని బాధపడిపోతాడాడు. ఏమైందో ఏమో. అరే మావా మామా ఏమైంది మామా? ఏమైందంటావేంట్రా? మా నాయన 10th ఫెయిల్ అయిపోయాను, ఏదైనా చేయరా 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 అని చెప్పినాడు రా. చేసినా అయినా కొట్టినాడు రా. ఏం చేసినావు మామా? మా అత్త కూతురు కడుపు చేసినా అయినా కొట్టినాడు రా. నీ అయ్యా కడుపు తెచ్చే కొట్టక ₹1 కోటి ఎంకరేజ్ చేస్తారనుకునేవా? అయినా మామ 10th ఫెయిల్ అయిపోయినా కదరా, బాధలో ఉన్నాను రా. అవును మామా, ఎట్టయినావు మామా? ఎట్టేంద్రా, వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాశా, అయినా ఫెయిల్ చేశాను నా కొడుకోడు. నువ్వేం రాసినావు? వాడేం అడిగినాడు? మీకు తెలిసిన దేశం గురించి రాయండి అన్నాడు. సందేశం అని రాశా. ఇంకోటి కూడా రాసినామో. ఏంది మామా? మీకున్న ల్యాండ్ గురించి రాయండి అన్నాడు. రాసినా. ఏం రాసినావు? స్విట్జర్లాండ్, నెదర్లాండ్, లలాలాండ్. లలాలాండ్ ఏంది? సినిమాలు ఏవో కొత్తగా వచ్చింది, నీకు తెలీదు? సినిమా పేరా? అని. సరే గానీ నువ్వు కూడా ఫెయిల్ అయినావు. నేను ఫెయిల్ అయినా మామా. నాకు తెలిసి నువ్వేం రాసావా? ఏం లేదు మామా, వాడు మీకున్న ఏదైనా ఒక ఆశయం గురించి రాయండి అన్నాడు. నేను జీర్ణాశయం అని రాసిన, అయినా కానీ కొట్టినాడు మామా. బా, నాకన్నా నువ్వే గ్రేట్ రా. ఆశయం అన్నా రాసినవా? సరే గానీ మామా, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది మామా. ఉందా? ఏ బ్యాంక్ రా? అది పేరు మర్చిపోయినా మామా. పేరు కూడా గుర్తుపెట్టుకోలేవు. అబ్బా నొప్పిగా కొట్టాక మామా, కొట్టాక మామా. ఇందాక చెప్పొచ్చు కదరా, కొట్టాక మహీంద్ర బ్యాంక్ నే. కొట్టాకంటే కొట్టాక. సరే గానీ మామా, టీ తాగుదాం పరా, వాళ్ళంతా నొప్పులు భరించలేకపోతున్నా. సరే మామా, ఇంట్లో ఎట్టా మనశ్శాంతి లేదు, అట్టా బయటికి పోయా శాంతి చూద్దాం. అవును మామా. ఏమో మామ, ఈ జీవితం ఏంది ఏం అర్థం కావట్లా. మా నాయన కొట్టాడు రా, ఊళ్ళంతా నొప్పులు రాసావే. అబ్బా ఈడ చూడు మా, ఈడ కొట్టాడు మామ, ఈడ కొట్టాడు మామ, అంతా ఎక్కిమో. సరే పడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ. అబ్బా కారు చూడు మా, కారు చూడు మా. ఏముందిరా, నీనా 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 నీనా. ఎందుకురా బండి ఆపావు? పోలీసులు మామా. అయితే ఏందిరా? మనకు మాస్కులు లేవు కదా. ఒరే రియాజ్ గాడు నన్ను గనక చూశారనుకో, టీ ఇచ్చి కాఫీ ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేసి బోర్డు మీటింగ్ అరగంట జరిగిన తర్వాత మమ్మల్ని పంపిస్తారు. అది నా రేంజ్. ఓకేనా? నువ్వు బాగా నేను చూసుకుంటా. సరే మామా, నీ మీద నమ్మకంతో పోతాండా. సరేనా? నమ్మకం కాదు, ఏదైనా పెట్టుకో. సరేనా? అరే వాళ్ళ నాపు చెప్పినా కదా మామ ఆపుతారనే. సరే సార్. మాస్క్ లేవురా, దిగరా. మామా దిగమంటున్నారా? రే వాళ్ళు పోలీసు వాళ్ళు రా, దిగమన్నప్పుడు దిగి వాళ్ళకి గౌరవం ఇవ్వాలరా. దిగురా. సరే మామ. స్టాండ్ రే. అది నువ్వు దిగవేంట్రా? సార్ దిగుతా సార్, మీరు దింపండి సార్. రారా, మాస్క్ ఎదిరా. సార్ లేదు సార్. లేదు సార్. మాస్క్ లేకుండా బయటకు వచ్చి నా కొడక పక్కనరా. రే నువ్వు వెళ్ళారా, వెళ్ళారా నువ్వు. ఈ నువ్వు కొడితే నీకు బుద్ధి వస్తుంది. వెళ్ళారా, ఇట్రా నువ్వు. మాస్క్ ఎదిరా. మాస్క్ చితగొట్టేశారు. ఒరే మామా చెప్పురా. నీ పేరు చెప్తే టీలు కాఫీలు ఇచ్చారా అన్నావు, ఆడ ఏకంగా నాష్టానే పెట్టినారు కదా మామా. మామా నువ్వు చూసావు కదరా, ఆడ చెప్పేంత ఛాన్స్ కూడా లేదురా. అదిరా కొట్టారు. అబ్బా మామా కొడితే కొట్టినారు గానీ నా బండి అన్నే వదిలిపెట్టి వచ్చినా మామా. బండి పోతే పోని గాని పోలీసు వాళ్ళు కొడితే కొట్టారు గాని మంచి బిజినెస్ నేర్పించారా. బిజినెసా? ఏంది మామా చెప్పండి రా, అడు చూడు ఒకసారి. ఏంటి వీడు ఇందాక దెబ్బలు తిన్నాడు, ఇప్పుడు మాస్క్ వేసుకొని సిగ్గు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారా? కాదు, బిజినెస్ స్టార్ట్ చేశా. మాస్కుల బిజినెస్ స్టార్ట్ చేశా. ఇప్పుడెట్టో పోలీసు వాళ్ళు 500 చలాన్ తీసుకుంటారు. అయితే వచ్చే వాళ్ళందరిని ఆపి మాస్కులు అమ్మేమనుకో, లాభమే లాభం. ఏమో అంతే అంతే. పోదాంపా, స్టార్ట్ చేద్దాం బిజినెస్.
మామా ఆ, ఎవరో ఒకరు బకరాగాడు వస్తాడు, ఉమ్, వాడిని పట్టుకొని ఉమ్, మాస్క్ అమ్మి ఉమ్. డబ్బులు సంపాదిద్దాం. సరే మామ. ఉమ్. మామ మామ, ఎవరు వస్తున్నాడు? అబ్బరా పక్కకు పోరా, అర్జెంట్ వెళ్ళాలా. అర్జెంట్ అయితే ఆ పక్క చెట్ల లేకపో. అర్జెంట్ కాదురా, వేరే అర్జెంట్. ఆడ చూడు ఎవరున్నారు, ఎవరున్నారు? పోలీసు వాళ్ళు ఉన్నారు. అయితే ఏంది? మాస్క్ లేదు నీకు, మాస్క్ లేదనుకో 10,000 ఫైన్ 10,000? ప్లస్ దెబ్బలు కూడా. అవసరమా అవసరమా? అందుకే అర్జెంట్ పోవాలన్నావు కదా, 500 ఇస్తే మాస్క్ ఇస్తా, అటు పోయినాకి ఇస్తా. ప్లస్ నీకు ఆఫర్ కూడా. చెక్ పోస్ట్ దాటిపించే బాధ్యత నాది. సరే అయితే. మాస్క్ ఏమో జరు పోనీ మామా, పోయేస్తా పోనీ. బాయ్ 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 బాయ్. అది అబ్బో, నువ్వు ఇచ్చే 500కి స్విట్జర్లాండ్ తీసుకుపోవాలా ఇందా? నువ్వు ఇచ్చే 500కి ఇదే ఇంటి దాకా రావు, తీసుకోవి. మాస్కి రే జరుగు, రే, ఏంద్రా ఇది? పోరా పుసికి. ఏమైంది మామ? 500 వచ్చినాయిరా, 500 వచ్చినాయి. 500 వచ్చినాయా? వెయ్. మామా ఈ మాస్కులు బిజినెస్ ఏదో భలే ఉండదు మామ. భలేలా? ఈ బిజినెస్ గనక చేసినామనుకో మనం కోట్లు సంపాదిస్తాం మామ. కోట్లు కాదురా, ప్యాంట్లు కూడా సంపాదించుకోవచ్చా? అవును మామ. ఎవడొచ్చున్నాడు చూద్దాం. అది చూడు. హే ఎవడొచ్చున్నాడు? ఆపు, ఆపు, ఆపు. అబ్బరా, అబ్బరా. ఓయ్. స్టాప్, స్టాప్. మామా మాస్క్ ఎయ్. ఎవడ్రా నువ్వు? మాస్క్ వేసుకో నీకు ఫస్ట్ మాస్క్ నువ్వు. లేదంట. పోనీ. మామ బాయ్. బాయ్ 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 సార్, నమస్తే సార్. బాయ్ 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 బాయ్. ఆబోయ్ అబ్బో, నీకు మాస్క్ నువ్వు ఇచ్చిన 500కి ఇదే ఎక్కువ ఎడదాకా రావడం. అరే నేను ఇచ్చిన 500కి నా మాస్క్ కాదు, ఈ మాస్క్ కూడా ఇచ్చేయి. నో 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 అన్నా, నో నో నో. ఆగునా సావా. ఇప్పుడు నేను ఎట్టాలా అడిగా? ఇప్పుడు నేను వెళ్ళాలంటే మాస్క్ కావాలా? ఆడేందో ఉందా, చూద్దాం ఏందో అది. చూసినారు కదా రియాద్ గడి ఐడియా. వాడెవడో మాస్క్ తీసుకోకపోతే నేను భయపడతానా? వీళ్ళ ముందే వీళ్ళని ఎలా క్రాస్ చేస్తానో చూడండి. చూడు. నమస్తే సార్. నమస్తే. మాస్క్ వేసుకున్నా సార్. సరే పోరా. మాస్క్ వేసుకున్నా సార్. అవునరా వెళ్ళిపోరా. సార్ మాస్క్ వేసుకున్నాను సార్. అవునరా వెళ్ళిపోరా. సార్ కళ్ళు పెట్టి చూడు సార్, మాస్క్ వేసుకున్నా సార్. కళ్ళు పెద్దవి పెట్టి చూసా, వెళ్ళిపోరా. సార్ మీరు డ్యూటీ సరి చేయండి, మాస్క్ వేసుకున్నాను చెప్తున్నాను కదా సార్. సార్ ఆగరా. సార్ 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 ఆగరా, పట్టుకోరండి. సార్ 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 సార్. మామా ఏండావు మామా? మామా మామా తీరా. ఏంది మా మామ కొంప తీసి అక్కడికి పోయి మాయలు మంత్రాలు నేర్చుకుని వచ్చినాడేమే? కనపరాకుండా మాట్లాడుతున్నాడే. ఎక్కడున్నావు మామా? మామా ఈడే ఉన్నా మామా, డ్రమ్ము కింద. దమ్ము కింద మామా. నువ్వేంది మామా ఏండావో? ఆ ఎస్ఐ గారిని తప్పించుకొచ్చేసరికి ఇటైందిరా. ఇప్పుడేం చేద్దాం మామా? ఏం చేసేది లేదు మామా, బిజినెస్ ఆపేది లేదు, వ్యాపారం చేద్దాం. సరే మామా. అయినా సరే వస్తాడు ఎవడో బకరా, వాడిని పట్టేద్దాం. అదిగో వస్తున్నాడు మా, వస్తున్నాడు మా, పుట్టుకో. మాస్క్ ఉందా? లేదు. 500 మాస్క్ వేసుకో. ఏమో మాస్క్ లేకుండా తిరుగుతా ఉంటారు మనుషులు. పోనీ. ఓ బిజినెస్ అదిరిపోయింది మామా. థ్యాంక్ యూ మామా. ఈసారి ఎవడో నచ్చాడు కదా, వాని దగ్గర 1000 రూపాయలు లాగాల మామా. 1000 కాదు 5000 లాగుతా. సరే మామా. చూడు. వచ్చాడు వచ్చాడు. స్టాప్ స్టాప్. ఎవర్రా మీరు? నమస్తే సార్. సార్ మీరు పోలీసే కదా సార్? అవును. పోలీసులే మాస్క్ వేసుకోకపోతే ఎట్టా సార్? సరే ఏంది ఇప్పుడు? రూల్ ఫాలో ఆల్ సార్. ఏం చేయాలి? ఆ చెక్ పోస్ట్ దాటిపించే బాధ్యత నాది సార్. నేను ఈ మాస్క్ ఇస్తా, సరే, ఓకే. నాకు ఒక 500 ఏంటి సార్? సరేరా మామా. ఏయ్ వేసుకోండి సార్. సార్ అడదాకా వస్తా. బాయ్ మామా. బాయ్ సార్. బాయ్ సార్. ఆపు సార్. చాలు సార్. సార్ అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఇంత అర్జెంట్గా ఏం పని పడింది సార్? ఓ కరోనా పేషెంట్ వచ్చాడు, ముందు వెళ్ళిపోయాడు, వాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నా. అవునా సార్? ఎవడు సార్ వాడు? నా ఫోటో చూపి. నా కొడుకు ఎవడో కనిపిస్తే పొడుస్తా. ఒక్క నిమిషం ఆగు. ఇతనేరా? ఈడా ఎటెళ్ళాడు చూసావా? సార్ ఘోరం జరిగిపోయింది సార్. ఏమైంది సార్ అది
ఇప్పుడు మీరు వేసుకున్న మాస్క్ ఓడిదే సార్. అరే, అబ్బరే. లేదు సార్. ఓయమ్మా, మావా, మావా. పరిగెత్తు మామ, పరిగె, 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 ఎత్తుకోరా, పరిగె. ఎత్తుకోరా మావా, బా, ఎత్తుకోరా. ఊరుకో, ఊరుకో, ఊరుకో. ఏయ్, ఏయ్.